అల్లూరు జిల్లా రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అనంతగిరి మండలం జీనబాడు గ్రామ సమీపంలోని రైవాడ జలాశయంలో పడవలో నలుగురు షికారు చేశారు. బోల్తా పడడంతో నీళ్లలో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే రైవాడ జలాశయానికి చేరుకున్నారు పోలీసులు. ఆ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇంతవరకు ఒక మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఈ పడవ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, దర్శనాన్ని ఈ రోజు మధ్యాహ్నం అనంతగిరి మండలంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అక్కడ ఈ రోజు ఆదివారం కావడంతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అక్కడ జీనబాడు గ్రామ సమీపంలో ఉన్నటువంటి రైవాడ జలాశయంకి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ పడవ మీద ఎక్కి ఆ జలాశయంలో అటుగా రైడింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పడవ తూలి మొత్తం అంతా కూడా బోల్తా పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. పడవ ఆ సమయంలో మొత్తం నలుగురు ప్రయాణికులు అంటే దాంట్లో ఉన్నటువంటి ఉండగా అక్కడ ముగ్గురు మృతులైనది కూడా తెలుస్తుంది. ఇంకొక వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు కూడా మృతదేహాలు లభించాల్సి ఉంది. వీళ్ళంతా కూడా జీనబాడు గ్రామస్తులుగానే తెలుస్తుంది. మిగతా వాళ్ళ కోసం కూడా ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అంతా కూడా లోతైన ప్రాంతం కావడంతో అక్కడ కొంచెం మృతదేహాల కోసం వెతకలాడడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం అంతా కూడా అక్కడ విషాద ఛాయలు నెలకొనే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆదివారం కావడంతో అక్కడికి చాలా మంది ఈ విధంగానే పర్యాటకులు వీళ్ళంతా వస్తుంటారు. ఈ క్రమంలోనే వీళ్ళు పడవ ప్రయాణానికి వెళ్లి అక్కడ సరదాగా ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విహారిస్తున్న సమయంలో ఒక్కసారిగా పడవ ఒక సైడ్ కు వాలిపోయి బోల్తా పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికోసం ప్రస్తుతం గజేతగాళ్ళు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ మృతదేహాల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో 2 మృతదేహాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని మొత్తం వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. నళిని. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. అల్లూరు జిల్లా రైవాడ జలాశయంలో ఒక పడవ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అనంతగిరి మండలం జీనబాడు గ్రామ సమీపంలో రైవాడ జలాశయంలో పడవలో నలుగురు వ్యక్తులు షికారు చేశారు. బోల్తా పడ్డంతో నీళ్లలో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే రైవాడ జలాశయానికి పోలీసులు చేరుకున్నారు. ఆ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అయితే ఇంతవరకు ఎంత గాలించినా సరే ఒక్క మృతదేహం మాత్రమే లభ్యమైంది.